మనలందరినీ కూడా తలగా నియమించాలని ఆయన ఆశిస్తాడు. తలగా నియమించాలని ఆశిస్తాడు, తోకగా ఉండాలని కోరుకోడు. ఎందుకంటే మనం ఆయన సంతానం. సృష్టికర్తగా నిర్మించడమే కాదు, ప్రాణం పెట్టి విమోచించింది కూడా ఆయనే. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఇప్పుడు ఆయనకి చెందిన వారం అయ్యాం. కాబట్టి మనందరి విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. చింత కలిగి ఉండుట అంటే బాధ్యత కలిగి ఉండుట. మనందరి గురించి ఆలోచన చేస్తున్నాడు, పథకరచన చేశాడు. అయితే ఇక్కడే ఒక చిన్న మెలిక ఒకటి ఉంది. దానికి కూడా దేవుడు ఒక సమయమును నిర్ణయించాడు. అది పాయింట్. తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు మీరు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఇక్కడ షరత్ ఏమిటంటే, దేవుడు నిన్ను నిజంగా హెచ్చించాలనేది ఆయన హృదయాభిలాష, ఆయన హృదయ వాంఛ. కానీ నిన్ను నువ్వు హెచ్చించుకోవటానికి